హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒక సరికొత్త యమ్మియస్ట్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది అమ్ములు. సో లెట్స్ వెల్కమ్ అమ్ములు. హాయ్ అమ్ములు. హాయ్ స్వీటీ. నువ్వు ఇంత ముద్దుగా స్వీట్గా ఉన్నావు కాబట్టి అమ్ములు అని పేరు పెట్టినట్టున్నారు. నువ్వు కూడా ఇంత క్యూట్గా ఉన్నావని స్వీటీ అని పెట్టు. అమ్మా రాగానే స్టార్ట్ చేసింది దేవుడా. నువ్వు కూడా స్టార్ట్ చేసావు కదా అందుకే. సో అమ్ములు ఏం చేస్తుంటావు? స్కూల్కి వెళ్తా, డాన్స్ క్లాస్కి వెళ్తా. ఎన్నో స్కూల్ పిల్లవా? అట్లా అనిపించట్లేదురా. ఏ క్లాస్? నేను 8. చాలా పెద్దదండి. సో అమ్ములు నీకు లైఫ్లో ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఏంటి? యాక్ట్రెస్. యాక్ట్రెస్. ఓ సో ఇంతకుముందు ఎక్కడైనా చేసావా? ఒక ఫోక్ సాంగ్లో చేసా. ఫోక్ సాంగ్లో చేసావా? డాన్స్? ఎస్. సో నువ్వు రోల్స్ చేయాలంటే ఎలాంటి రోల్స్ చేస్తావు? అంటే లైక్ సిస్టర్ రోల్, ఫ్రెండ్ రోల్, చిల్డ్రన్ అంటే లైక్ చిల్డ్రన్ క్లాసే కాబట్టి చిల్డ్రన్. ఓకే. సో నీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఇండస్ట్రీలో? అనుపమ పరమేశ్వర, అల్లు అర్జున్. సూపర్. సో ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? కొరియన్ పొటాటోస్. మరి లేట్ చేయకుండా మా అమ్ములు చేయబోయే కొరియన్ పొటాటోస్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, నూనె, చీజ్. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి అమ్ములు? ఇప్పుడు దీంట్లో బాయిల్ చేసుకున్న పొటాటోస్ తురుముకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొన్ని రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రోజ్మెరీ హర్బ్, కొంచెం మిరియాల పొడి. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేయకుండా కలుపుకోవాలి. ఓ పాయింట్ టు బి నోటెడ్. నెక్స్ట్ వీటిని బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నార్మల్గా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా చీజ్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. ఓకే, నీకు లోపల ఒక ప్లేట్ తీసుకొచ్చేసి ఇలాగే మిగిలినవి కూడా అన్నీ చేసుకోవాలి. ఓకే. సో సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం. సో అవి రెడీ అయిపోయినాయి కదా. ఎస్. సో ఫ్రై చేసుకునే ముందు నాకు ఒకసారి నువ్వు నేను గాలి గోపురం డాన్స్ స్టెప్స్ చేస్తే చూడాలని ఉంది. ఇప్పుడు చూసి ఒప్పుకుందా నీకు? ఏస్రా. ఓకేరా. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాళ్ళే ఏ క్షణం. నేను తెల్ల కాగితం, నీవు తెల్ల సంతకం, కోరుకున్న ఏ దినం. యాక్చువల్గా నువ్వు ఎంత బాగా చేసావు తెలుసారా? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసావు. థ్యాంక్ యూ రా. సో మరి లేట్ చేయకుండా ఫ్రై చేసేద్దామా? ఎస్. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్లో దీన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడకంగానే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓకే, యాక్చువల్లీ వేసేయచ్చు. రెండింటికి తీసుకెళ్తావా? మరి అన్నీ వేసేస్తే తొందరగా అయిపోద్ది. ఎస్, అందుకని అన్నీ ఏమన్నా. ఓకే. సో ఇవి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి కదా. ఎంత పడుతుంది? 5 to 7 minutes. ఓకే. సో ఒక 5 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం.
ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. సర్వ్ చేసేసుకుందామా? ఎస్. ముందు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాం. ఓకే. సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఇచ్చేస్తాను, నేను టేస్ట్ చేసేస్తాను. ఎస్. థ్యాంక్ యూ. సో ఫైనలీ యమ్మీ యమ్మీ కొరియన్ పొటాటోస్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. కొరియన్ పొటాటోస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, నూనె, చీజ్. కొరియన్ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన ఆలూని తురుముకోవాలి. తర్వాత అందులో కార్న్ఫ్లోర్, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, రోజ్మెరీ హర్బ్స్, మిరియాల పొడి వేసి కలుపుకుని ప్యాటీస్ లా చేసుకుని దానిపై మొజరెల్లా చీజ్ పెట్టి క్లోజ్ చేసుకుని ప్యాటీస్ లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న ప్యాటీస్ ని రెండు వైపులా షాలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ కొరియన్ పొటాటోస్ రెడీ. కొరియన్ పొటాటోస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఎస్. ఎస్. సో లెట్స్ టేస్ట్ ఇట్. Very yummy. Taste it. క్రేజీ డెలిషియస్గా ఉంది. ఎందుకంటే రోజ్మెరీ హర్బ్స్, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసేసరికి ఆ స్పైసెస్ బాగా తెలుస్తున్నాయి. అండ్ విత్ దిస్ చీజ్ ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. చాలా యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్లు, ఒక యమ్మీ రెసిపీ నేర్పించినందుకు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే స్వీటీ. థ్యాంక్స్ ఫర్ కమింగ్. బాయ్. బాయ్. చూసారు కదా అమ్ములు చేసిన కొరియన్ పొటాటోస్ ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ కొరియన్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.